వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మాణిక్. ప్రస్తుతం టీడీపీ క్యాడర్లో తీవ్ర అసహనం జ్వాలలు రేగుతూ ఉన్నాయి. ఎందుకనంటే గతంలో వైసీపీ పాలనలో సాక్షాత్తు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారి పైన, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి పైన, లోకేష్ గారి పైన తీవ్రమైన దుర్భాషలు మాట్లాడిన వైసీపీ వ్యక్తులను, సోషల్ మీడియాలో పేటరేగిపోయిన వ్యక్తులను ఇప్పటికి కూడా అధీనంలోకి తీసుకోలేదు, అరెస్ట్ చేయలేదు, వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ లేదు అని. అలాగే రీసెంట్గా చేబ్రోలు కిరణ్ టీడీపీ కార్యకర్తను వైసీపీ అధినేతను తిట్టినందుకు గాను, అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను అరెస్ట్ చేశారు అని చెప్పి ఉదాహరణగా తీసుకున్నారు. అయితే దీని పట్ల తీవ్రమైనటువంటి అసంతృప్తి వ్యక్తమయ్యే నేపథ్యంలో అసలు ఎందుకని టీడీపీ క్యాడర్ ఇంతగా అసంతృప్తి వ్యక్తం చేస్తుంది, ఇదే విషయంపై మనతో డిస్కస్ చేయడానికి గరికపాటి రాజేష్ గారు ఉన్నారు. వారిని అడిగి మనం పూర్తి విషయాలు చర్చించే ప్రయత్నం చేద్దాం. రాజేష్ గారు నమస్కారం. రాజేష్ గారు, ఎందుకని టీడీపీ వైసీపీ వాళ్ళు గతంలో అంత రాజకీయాలు చేస్తే మా పార్టీ ఉదాసీనంగా వ్యవహరిస్తుంది, అసలేంటి విషయం, దీనిపై మీ అభిప్రాయం ఏంటి? తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, కొంతమంది నాయకులు కూడా ప్రతి చిన్న విషయానికి ఆవేశపడుతున్నారు, సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. ఏంటంటే వీళ్ళు ఇప్పటికిప్పుడు ఇన్స్టెంట్గా న్యాయం జరిగిపోవాలని కోరుకుంటున్నారు. 19-24 మధ్యలో 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి కార్యకర్తల మీద కేసులు పెట్టడం, తర్వాత వాళ్ళని కొంతమంది నాయకుల్ని సిఐడి పేరుతో వేధింపులకు గురి చేయటం, ఇట్లా వాళ్ళ చేత తన్నించడం, ఇట్లాంటివన్నీ చాలా జరిగినాయి. అంటే అతను ఏం చేశాడు, 5 సంవత్సరాల కాలంలో రాష్ట్ర అభివృద్ధి కానీ ఇట్లాంటివన్నీ కూడా పక్కన పడేశారు. ఇప్పుడు మనకి నాయకులు ఎవరు, ఎవరిని మనం అసలు నన్ను జైలుకి పంపించడానికి కారణం ఎవరు, ఇట్లాంటివన్నీ మైండ్లో పెట్టుకొని వాటిని ఒక ప్లాన్ ప్రకారం గీసుకుంటూ వచ్చి స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కరిని వేధించుకుంటూ వచ్చారు. దానికి ఆయన 5 సంవత్సరాల కాలం తీసుకున్నారు. ఈ 5 సంవత్సరాల్లో ఆయన చేసిన పని అది. సరే, తర్వాత మళ్ళీ టీడీపీ అధికారంలోకి వచ్చింది. సరే, అప్పుడు జరిగిన దానికి టీడీపీ నాయకులు, కార్యకర్తలు అందరూ చాలా బాధపడ్డారు. అయితే ఇప్పుడు వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది కాబట్టి వెంటనే మనల్ని ఎవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి మీద వెంటనే యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి ప్రెషర్ చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబుకి ఎన్నో బాధ్యతలు ఉంటాయి. ఫస్ట్ ఆ విషయం తెలుసుకోవాలి. తర్వాత రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం. ఆదాయం లేదు కదా, ఆదాయాన్ని సృష్టించుకోవాలి. ఇవన్నీ ఉండగా పార్టీ కూడా ముఖ్యమే కదా. పార్టీ అంటే కుటుంబం లాంటిది ఆయనకి. అంటే తన కుటుంబంలో ఉన్న సభ్యులు ఎట్లానో పార్టీలో ఉన్న మెంబర్స్ అందరూ కూడా తన కుటుంబ సభ్యులుగా ఆయన భావిస్తారు. ఆ రోజు చంద్రయ్యని చంపేసినప్పుడు అక్కడికి వచ్చి పాడి మోసారు, స్వయంగా ఆయన పాడి మోసారు. తర్వాత జగన్మోహన్ దాష్టికాలకి ఎవరైతే బలైపోయారో, లేకపోతే ఎవరైతే ఇబ్బందులకు గురయ్యారో వాళ్ళందరూ ఇళ్ళకి వెళ్ళి ఆయన మద్దతు తెలియజేశారు, నేనున్నానంటూ భరోసా కల్పించారు. చంద్రయ్య కుటుంబానికి పార్టీ తరపున 27 లక్షలు ఇవ్వడంతో పాటు ఇతరత్ర విరాళాలు కూడా వచ్చినాయి. ఆ కుటుంబం ఆర్థికంగా బలోపేతమైంది, హ్యాపీగా ఉంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం అది. తెలుగుదేశం పార్టీలో ఉన్న సభ్యుల వాళ్ళ లక్ష్యాలు లేకపోతే వాళ్ళ ఆలోచనలు అలా ఉంటాయి. ఆదుకోవాలి అనే ఒక తపన ఉంటుంది. కరెక్టే, అట్లా చేశారు, బాగుంది. అట్లా ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారితో తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నారు. కొడాలి నాని, లేకపోతే రోజా, అంబటరాంబాబు, పేరు నాని, ఇట్లా వీళ్ళందరూ ఇట్లా మాట్లాడారని చెప్పేసి జోగి రమేష్, వీళ్ళందరి మీద మనం ఏం చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదండి. వాళ్ళలాగా కక్ష సాధింపు చర్యలు అవసరంలా. ఎందుకంటే వాళ్ళే అవకాశం కల్పించారు. కుటుంబంలో కుటుంబ పెద్ద ఉంటాడు. కుటుంబ పెద్ద నిజాయితీగా ఉంటే కుటుంబంలో ఉన్న సభ్యులంతా కూడా అలానే వ్యవహరిస్తారు. కానీ కుటుంబంలో పెద్ద అరాచకం, అక్రమాలు ఇలాంటివి పాల్పడడం చేస్తూ ఉంటే ఆ కుటుంబంలో ఉన్న సభ్యులు కూడా అయ్యే పనులు చేస్తారు తప్పితే వేరే విధంగా ఉండరుగా. జగన్మోహన్ రెడ్డి జమానా అలా జరిగింది. కానీ ఇక్కడ ఇలా కాదు కదా. కాబట్టి ఏంటంటే కుటుంబ పెద్ద, కొన్ని వెలుగులతో నిజాయితీతో కూడుకున్న వ్యక్తి చంద్రబాబు. కుటుంబ పెద్దగా వీళ్ళంతా వాళ్ళు సాక్ష్యాధారాలతో సహా వాళ్ళే దొరికారు. వాళ్ళు చేసిన అరాచకాలు, అక్రమాలు అట్లా ఉండయి. ఆయన చెప్పారు, చట్టం తన పని తాను చేసుకుపోతుంది. కాబట్టి మీరెవరు అసలు అనవసరంగా ఇది ఆవేశపడి సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు, ఇట్లాంటి ఏం చేయొద్దని చెప్పేసి ఆయన పదే చెప్పారు కూడా. వాళ్ళని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి జమానాలో జరిగిన అరాచకాలు అన్ని కాదు. సోషల్ మీడియాలో తనకున్న భావ ప్రకటన స్వేచ్ఛలో భాగంగా ఒక పోస్ట్ షేర్ చేస్తే శంకర విలాస్ అధినేత రంగనాయకమ్మ గారని సీనియర్ సిటిజన్ ఆవిడని కూడా సిఐడి పోలీసులు చాలా దూకుడుగా వ్యవహరించి చాలా మెంటల్లీ, ఫిజికల్లీ ఇబ్బంది పెట్టారు. మరి అంత దుర్మార్గాలు, అలాగే చాలా మందిని అయితే అసలు దళితుల మీద అయితే మారణకాండే జరిగింది. కొట్టి చంపారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని అయితే ఒక ఎమ్మెల్సీ దారుణంగా చంపేసింది కాక ఇంటికి వెళ్ళి డోర్ డెలివరీ చేసి నేనే చంపానని చెప్పారు. అలాంటి వ్యక్తులను ఆయన వెనకేసుకుపోవడం కావచ్చు, బూతులు విచ్చలవిడిగా తిట్టిన వ్యక్తులకి మంత్రి పదవులు ఇవ్వడం కావచ్చు, ఒక మారణ హోమం సృష్టించిన వ్యక్తులు ఇంకా అరెస్ట్ కాకపోవడం వల్ల టీడీపీ క్యాడర్ కూడా తీవ్ర అసహనంగా ఉంది. అంటే వీళ్ళకి శిక్షలు ఎప్పుడు పడే అవకాశం ఉందంటారు? అంటే అనేది అదే, వీళ్ళు ఇన్స్టెంట్గా న్యాయాన్ని కోరుకుంటున్నారు. 5 సంవత్సరాల్లో ఇదంతా చేశాడు కానీ జగన్మోహన్ రెడ్డి ఒక నైట్లో చేయలేదుగా. ఇన్స్టెంట్గా ఇప్పటికిప్పుడు న్యాయం కావాలంటే అది జరగని పని. ఈ నాయకులు కానీ కార్యకర్తలు కానీ కొంత సంయమనం పాటించాలి. ఎందుకంటే ఆ
సాక్ష్యాధారాలు అట్లా ఉన్నాయి బట్టి వాటి ప్రకారం చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్తుందని ఆయన చెప్పారు. అయితే చంద్రబాబు నాయుడు అట్లా చూడటం చాలా మందికి రుచించడం లేదు. ఓకే, పనిష్మెంట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది, బట్ కాకపోతే ఒక టైం అంటూ ఉంటుంది అంటారా? అదేనా? ఒక టైం ఖచ్చితంగా ఉంటుంది. నిజంగా అయితే వీళ్ళందరికన్నా కూడా ఎక్కువ సఫర్ అయిన చంద్రబాబు నాయుడుగా 53 రోజులు జైల్లో పెట్టారు. రాగానే మరి ఆయన జగన్మోహన్ రెడ్డిని జైలుకి పంపించచ్చుగా. అట్లా కాదు, చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఎందుకంటే వాళ్ళు అవకాశం కల్పించారు. వాళ్ళు చేసిన అరాచకాలు కానీ అక్రమాలు కానీ అన్నీ కూడా సాక్ష్యాధారాలతో సహా అక్కడే ఉన్నాయండి. ఇప్పుడు వాటన్నిటి మీద దర్యాప్తు జరుగుతుంది. యాజ్ యూజువల్గా అవన్నీ దర్యాప్తు నివేదికలు అంతా అందిన తర్వాత ఇప్పుడు వల్లభనేని వంశీ అయినా, లేకపోతే ఇప్పుడు జోగి రమేష్ రోజా మాట్లాడిన మాటలు, పేరు నాని గోడౌన్లో బియ్యం మాయం చేయటం, ఇట్లాంటివి చాలా ఉండే కదా. లిక్కర్ మాఫియాలో మిథున్ రెడ్డి, వీళ్ళందరూ ఉన్నారు కదా. నేను వీళ్ళందరూ మీద కక్ష పెట్టుకుని ఇట్లా చేస్తానని చెప్పేసి మనస్తత్వం చంద్రబాబు కాదు. వాళ్ళే దొరికారు చట్టానికి. నాయకులు, కార్యకర్తలు అది అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఇన్స్టెంట్గా న్యాయం కావాలంటే అది ఎక్కడ దొరకదండి. మీరు కొంచెం ఓర్పు పట్టండి. ఎందుకంటే ఓర్పు అనేది మెయిన్. అంత ఓర్పు ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీని ఈ రోజు ఈ స్థాయికి చంద్రబాబు నాయుడు తీసుకురాగలిగారు. అంత ఓర్పు రాజకీయ నాయకులు ఎవరికి లేదండి. 1994, 1999లో తెలుగుదేశం పార్టీ ఎంపీల మీదే కేంద్ర ప్రభుత్వం ఎలా అయితే ఆధారపడిందో ఆయనకు అంత ఓర్పు ఉంది కాబట్టి 2024లో కూడా నరేంద్ర మోడీ, అమిత్ షాలు కూడా మన టీడీపీ ఎంపీల మీద ఆధారపడి ఉన్నారు. దానికి ప్రధాన కారణం ఓర్పు. తెలుగుదేశం పార్టీ పని అయిపోయింది అన్నారు చాలా మంది 2019లో 151 సీట్లు వచ్చినాయి అని చెప్పేసి. కానీ ఆయన ఓర్పు వహించారు. జాగ్రత్తగా పార్టీని మళ్ళీ బిల్డ్ చేసుకుంటా, ప్రచారం చేసుకుంటా, అక్కడ పొత్తులు పెట్టుకొని జాగ్రత్తగా తీసుకొని వచ్చారు. అంత ఓర్పు అనేది మనిషి జీవితంలో విజయం సాధించాలి అంటే ఓర్పు ఖచ్చితంగా ఉండాలి. ఎప్పుడైతే మీరు ఓర్పు కోల్పోతారో అప్పుడు విజయం సాధించలేరు. చంద్రబాబు నాయుడు చూసి ఫస్ట్ మీరు గర్వపడాలి, అది నేర్చుకోవాలి. అంటే అది నేర్చుకొని మీ జీవితానికి మీరు అన్వయించుకోవాలి. అందరికీ జరుగుతుంది. ఇప్పుడు ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళందరినీ చంద్రబాబు పరామర్శించారు. తప్పు చేసిన వాళ్ళందరికీ శిక్షలు ఉంటాయి. ఇప్పుడు సిఐడి సునీల్ కుమారు, లేకపోతే సిఎస్ఆర్ ఆంజనేయులు, కొల్లి రఘురామరెడ్డి వీళ్ళంతా ఉన్నారు కదా, సంజయ్, వీళ్ళందరినీ డీజీపీ ఆఫీస్లో డైలీ రిపోర్ట్ చేయమన్నారు. ఎందుకంటే వీళ్ళందరికీ ఎదురుగా సాక్ష్యాధారాలు కనపడుతున్నాయి. దాని ప్రకారం చర్యలు తీసుకుంటారు. కొల్లి రఘురామరెడ్డి లాంటి వాళ్ళని సెంట్రల్ గవర్నమెంట్కి కూడా అటాచ్ చేయలా, ఆగమని చెప్పారు. వీళ్ళందరినీ చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటానే అంటే క్రమేపీ జరిగిద్దండి, ఒకేసారి జరగదు. అంటే వీళ్ళు నాయకులు, కార్యకర్తలు కోరుకునేది ఏంటంటే జోగి రమేష్ని, కొడాలి నాయుడిని, వల్లభనేని వంశీని, పెద్దిరెడ్డిని, మిథున్ రెడ్డిని, అవినాష్ రెడ్డిని, ఇట్లా వీళ్ళందరినీ మొత్తం తీసుకొచ్చి జైలు ఏమని అడుగుతున్నారు, శిక్షించాలని చెప్పేసి అడుగుతున్నారు. ఎట్లా వివేక హత్యలో అవినాష్ రెడ్డి ఉన్నాడు, ఖచ్చితంగా దొరుకుతాడు కదా. పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి లిక్కర్ స్కామ్లో ఉన్నారు. గన్లు, మైనింగ్ లీజులు అవన్నీ పెట్టారు, వాటిలో దొరుకుతారు కదా. కొడాలి నాయుడిని రేషన్ బియ్యంలో దొరుకుతాడు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి రేషన్ బియ్యంలో దొరుకుతాడు. పేరు నాని దొరికాడు. వల్లభనేని వంశీ దొరికాడు. మెయిన్ అరాచకంగా ఎవరైతే వ్యవహరించారో వాళ్ళే దొరుకుతున్నారు. అప్పుడు గవర్నమెంట్ మారినప్పుడు కళ్ళెదురుగా సాక్ష్యాధారాలు కనిపిస్తున్నాయి. ఆ ప్రకారం చర్యలు తీసుకుంటారు. తీసుకోకపోతే అది ప్రభుత్వం కాదు, చర్యలు తీసుకుంటాడు. వాళ్ళ మీద ఎటువంటి కక్షపూరితమైన ఉద్దేశం కూటమి ప్రభుత్వానికి లేదండి. అందులోనే ప్రధానంగా చంద్రబాబుకి అసలు ఆ ఉద్దేశం ఉండదు. అదొకటి నాయకులు, కార్యకర్తలు గుర్తుపెట్టుకోవాలి. సోషల్ మీడియాలో ఊరకు ఆవేశపడటం వల్ల ఉపయోగం ఉండదు. ఎదుటి వాళ్ళకి మనం అవకాశం ఇచ్చినట్లు ఉంటుంది. ఇప్పుడు కిరణ్ కుమార్ గురించి కూడా అట్లానే ప్రస్తావిస్తున్నారు. వాస్తవానికి కిరణ్ మాట్లాడింది చాలా తప్పు. ఒక స్త్రీని గౌరవించే సంప్రదాయం వల్లనే మన భారతదేశం ఉంది. భారతదేశం అంటే ఒక మహిళ పేరు మీద ఏర్పాటైంది. అటువంటిది మరి స్త్రీకి ఎంత గౌరవం ఇవ్వాలి? అటువంటి స్త్రీ మీద మరి కిరణ్ మాట్లాడిన మాటలు మనం సమర్థించవచ్చా? వెంటనే చంద్రబాబు నాయుడు అతని పార్టీ సభ్యత్వాన్ని కూడా రద్దు చేయించి అరెస్ట్ చేయించి పంపించారు జైలుకి. అయితే నాయకులు, కార్యకర్తలు ఏమంటున్నారు? అతను మిగతా ఎందుకంటే ఎక్కువ మాట్లాడారు కదా, వర్ర రవీందర్ రెడ్డి, పంచప్రభాకర్ ఇట్లాంటి వాళ్ళంతా కూడా వాళ్ళని అరెస్ట్ చేయకుండా ఇట్లా చేస్తారు ఏంటని చెప్పేసి అడుగుతున్నారు. ప్రతిదానికి ఒక సమయం, సందర్భం అనేది ఉంటుందండి. దాని ప్రకారం పనులు జరుగుతాయి. అంతేగాని ఇప్పటికిప్పుడు ఇన్స్టెంట్గా ఇప్పుడు లేకపోతే పలానా నియోజకవర్గంలో మన నాయకులు కోరారు, వచ్చి నివేదిక ఇవ్వగానే వెంటనే తీసుకెళ్లి వాళ్ళ లోపల పడేయంటే అది ప్రభుత్వం అవదు. కాబట్టి ఒక్కసారి నేను చెప్పేది ఏంటంటే ఓర్పు వహించండి. మెయిన్ ఓర్పు అనేది ప్రధానం. అది ఉంటే అన్ని ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటాయి, అందరికీ శిక్ష పడుతుంది. అంటే ఓర్పు అనేది చాలా ప్రాముఖ్యమైందని కేవలం కార్యకర్తలే కాదు, నేతలే కాదు, సాక్షాత్తు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు, ఆయన కుటుంబం దూషింపబడింది. స్వయంగా ఆయన్ని భౌతికంగా కూడా చాలా ఇబ్బంది పెట్టారు. 53 రోజులు జైల్లో ఉంచారు. అయినప్పటికీ కూడా ఆయన ఖచ్చితంగా చట్ట ప్రకారం ముందుకెళ్ళి ప్రతి ఒక్కరికి న్యాయం చేసేటువంటి ఉద్దేశంతో ఆయన ఉన్నారని, సంయమనం పాటిస్తే ఆ ఓర్పు రిజల్ట్ చాలా అద్భుతంగా ఉంటుందని రాజేష్ గారు చెప్తున్నారు. ఇది ఈ రోజు వీడియో. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అప్పటి వరకు సెలవు. రాజేష్ గారు నమస్కారం. నమస్తే.